నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎవరైనా విజయం సాధిస్తే తోటివారంతా యు సో లక్కీ అంటూ ప్రశంసిస్తూ ఉంటారు. మరి అటువంటి లక్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలనుకుంటే మీ పేర్లో చిన్న మార్పు చేసుకుంటే చాలు, ఎంతో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు, ఇంకా ఎన్నో అద్భుతాలు చవి చూడవచ్చు అని తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు. అతి తక్కువ సమయంలోనే అందరికీ చేరువై ఎంతో మంచి సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరి మీరు కూడా అటువంటి సలహాలు పొందాలి అని అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓకే, రామకృష్ణ నిహాన్ గారు, ఇప్పుడు మనం చూస్తే ఈ నేమ్ కరెక్షన్ అనేది ఇంగ్లీష్ లో చేస్తుంటారు, కానీ పిలిచే పేరు తెలుగులోనే పిలుస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? ఓకేనమ్మా, మంచి ప్రశ్న ఇచ్చారు. న్యూమరాలజీ అనేది యాక్చువల్గా మనం ఇంగ్లీష్లోనే చూడని అవసరం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి మన మాతృభాష తెలుగులోనే రాస్తాం. అదేవిధంగా మనకు ఢిల్లీ కనుక అటు సైడ్ ఢిల్లీ ప్రాంతంకి వెళ్తే వాళ్ళు హిందీ మాట్లాడతారు. అదే ఇంకొక ప్రాంతానికి యూఎస్ఏ అట్లా వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇవి వేష భాషలు అన్నీ చాలా మన భారతదేశంలో చాలా ఉన్నాయండి భాషలు. దాంట్లో ప్రతి ఒక్కరికి తెలిసింది ఇంగ్లీష్ మాత్రమే. ఆ ఇంగ్లీషే ఓటింగ్. ఇప్పుడు నాకు తెలుగు వచ్చినా ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత తనకు హిందీ వచ్చినా ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత కన్నడ వచ్చినా ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఓటింగ్ ప్రతిపాదికన మాత్రమే మనకి ఇక్కడ ఇంగ్లీషు అనేది మన శాస్త్రాలలో రాసింది. అంటే ప్రపంచ దేశాలు ఇంగ్లీష్ వస్తుంది, ఆ భాష ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లోనే పేరు రాయడం ద్వారా, ఒక పదాన్ని ఉచ్చరించడం ద్వారా, ఇప్పుడు మనకు పురాణాలు ఉన్నాయి. రాముడు ఆంజనేయుని మీదకి బాణం వేస్తాడమ్మా. బాణం వేస్తే ఆ ఆంజనేయుడు రామ రామ అని అనడం ద్వారా ఆ పదానికి అంత పవర్ వచ్చి ఆ బాణం పనిచేయకుండా పోతుంది. అంటే ఉచ్చారణ శక్తి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని మనం ఉచ్చరించడం ద్వారా మన బాడీలో 2 లక్షల ప్రకంపనలు జరుగుతాయి. అంటే స్ట్రాంగ్లన్ అనే శాస్త్రవేత్త అమెరికాలో దీన్ని నిరూపించాడు. కాబట్టి మనం రాయడం ద్వారా, అంటే ఉచ్చరించడం ద్వారా అనేక రకమైన ప్రాబ్లం నుండి మనం బయటపడిపోతాం, ఉపశమనం అనేది లభిస్తుంది. ప్రతి ఒక్కరికి అనేక రకమైన సమస్యలు లేని మానవుడు అంటే ఏర్లేదు. దాదాపుగా ప్రతి ఒక్కరికి సమస్యలు, ఆ సమస్యల నుండి బయటపడే మార్గమే ఈ న్యూమరాలజీ. కాబట్టి ఇంగ్లీష్లోనే రాస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో రాసినా కూడా తెలుగులో రాసుకోండి, నో ప్రాబ్లం. ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగు. ఓన్లీ తెలుగులో రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ వ్యాపారం న్యూట్రల్గా నడవకపోవడం. అది ఇంగ్లీష్ లెటర్స్లో ఉన్న వ్యాపార సంస్థలు కానీ, వేరే ఇంకే పేర్లు కానీ, సినిమా హోటల్స్ కానీ, టాకీస్లో, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో కనుక ఉంటే అవి బాగా హెవీ స్టాక్ కన్నా నడిచే విధానంగా ఉంటుంది, లేదంటే లో స్టేజ్లో పడిపోవడం దానికి ఉంటుంది. కాబట్టి ఆ అక్షరాల పవర్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఆ అక్షరాలను కూడా మనం ఆల్ఫాబెట్లో సెట్ చేయడం ద్వారా మంచి ఫలితం చేస్తుంది. ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఆ వ్యాపారం పెడితే కలిసి వస్తుందా రాదా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ నెంబర్లో పెడితే వ్యాపారం పనిచేస్తుంది. లక్షలు పెడతారు, బిజినెస్ లక్షలు కోట్లు పెట్టి వ్యాపారాలు చేసి పేర్లు పెట్టుకుంటారు. దేనిలో పెట్టుకుంటారు? తెలుగులో పెట్టుకుంటారు. తెలుగులో పెట్టుకోవడం వల్ల దానికి న్యూట్రల్ సమంగా ఉండడం జరుగుతుంది. ఎక్కడ చూడండి మన తెలుగులో, మన మొత్తం టోటల్గా ఏపీ మొత్తం తిరగండి, దాదాపుగా తెలుగులోనే పెట్టుకుంటారు. తెలుగులో పెట్టుకోవడం వల్ల వ్యాపారాలు చాలా దేదీప్యమానంగా నడవడానికి చాలా ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్షరాలను ఇంగ్లీష్లోనే మనం పెట్టుకుంటే చాలా చక్కటి ఫలితాలు కూడా ఉండడం జరుగుతుందని చెప్తున్నాను. ఓకే, మీ పర్యటన వివరాలు, అలాగే ప్రేక్షకులకు మీరు అందించే సేవలు ఒకసారి. ఓకేనమ్మా, పర్యటన వివరాలు వచ్చేసి కర్నూలు నంద్యాల 18, హైదరాబాద్లో 19వ తారీఖులో ఉంటామమ్మా, నిజామాబాద్లో 20వ తారీఖులో ఉండడం జరుగుతుంది. మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయమ్మా. మొబైల్ అపాయింట్మెంట్స్లో కూడా మేము అంత చక్కటి ఉపయోగాలు, అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము క్లియర్ చేస్తున్నామమ్మా. ఇది మేము ప్రతి ఒక్కరికి, అంటే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే కేటాయిస్తున్నాం ఈ మొబైల్ అపాయింట్మెంట్స్. మీరు ముందుగా బుక్ చేసుకోండి. మేము ఏ ప్రాంతంకి వచ్చినా కూడా చాలా మంది వ్యక్తులు వెనుదిరిగిపోతున్నారు. చాలా మందికి మేము, ఎందుకంటే 10 మంది, ఇప్పుడు మనం 3 పూటల అన్నమే తింటాం, అంతకంటే ఎక్కువ తింటే అవుతుందంటే అది ప్రాబ్లంగా గురవుతుంది. అంటే అమృతం విషం అవుతుంది.
అంటే నేను చూసేది ఏంటంటే జస్ట్ 15 మెంబర్స్నే, 15 ఆల్మోస్ట్ నేను 10-10:30 వరకు కూడా చూస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇంకొక 5 మెంబర్స్ ఎక్సిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా అవసరం మీకు కనుక ఉండేది ఉంటే మీరు జస్ట్ 3-4 డేస్ వెయిట్ చేస్తారు. ఎందుకంటే నా అవసరం లేకపోతే నేను ఏదో మీ దగ్గర తీసుకుని టకిమని కరెక్షన్ చేసేవాడిని కాదు. కాబట్టి నా అవసరం ఉంటే ఉంటారమ్మా. ఎందుకంటే నా వల్ల ఉపయోగం వాళ్ళకు ఉంటుందంటే కంపల్సరీ ఉండవలసిన పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి నేను ఒకటే పద్ధతిలో నేను కేరళలో ఒక ప్రాంతంలో కేరళలో నేను యాక్చువల్గా వచ్చేసి ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ తీసుకుంటానమ్మా. అయితే యాక్చువల్గా నేను ఇక్కడ నాది తెలుగు, మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను ఇక్కడ మన వారి కోసం నేను ఫీజులో చాలా చాలా తక్కువ తీసుకుంటున్నానమ్మా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ అండి. నా దగ్గర క్లారిటీ ఉంటుంది, 100% క్లారిటీ ఉంటుంది. ప్రతి వ్యక్తికి నేను న్యాయం చేస్తాను, మంచి క్లారిటీ ఉంటుంది. మీకు ఎటువంటి సమస్యలు నేను కరెక్షన్ చేసిన పేపర్ అంటే టోటల్గా నేను వరల్డ్ వైజ్గా చూస్తానండి. వరల్డ్ వైజ్గా టాప్ న్యూమరాలజిస్టులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ సంఖ్యలకు ఇస్తున్నారు, అసలు వాళ్ళు ఇచ్చే విధానం ఏంటి, ఇవన్నీ నేను నెట్లో క్షుణ్ణంగా పరిశీలించుకుంటాను. ఆఫ్టర్ వాళ్ళతో చాటింగ్ కూడా చేస్తాను. ఆల్మోస్ట్ వాళ్ళకు తెలియని విషయాలు నేను చెప్తాను, నాకు తెలియని విషయాలు వాళ్ళు కూడా మేము చాటింగ్లో మాట్లాడుకుంటుంటాం. కాబట్టి ఇచ్చే సంఖ్యలు కూడా 100% వాళ్ళ లైఫ్కి బాగా చక్కగా ఉంటుంది. వాళ్ళు ఏ గ్రహ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళకు ఉంది. యాక్చువల్గా ఉద్యోగాలు చాలా మంది చూస్తుంటాం. బీటెక్ చదివిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి మన దేశంలో. వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు, మంచి టాలెంటెడ్ పర్సన్స్. ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకు ఏ గ్రహం దాదాపుగా గురు గ్రహం నీచ స్థితిలో ఉండడం వల్ల కూడా వాళ్ళకు అనేక రకమైన ప్రాబ్లమ్స్. ఒకటి సూర్యుడు నీచ స్థితిలో ఉండడం వల్ల అనేక రకమైన ప్రాబ్లమ్. ఈ సమస్యను పసిగట్టి వాళ్ళు కనుక కరెక్ట్గా సొల్యూషన్ కనుక మనం కరెక్ట్గా ఇచ్చేది ఉంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దాదాపుగా చాలా మంది ఇంటెలిజెన్స్ ఇప్పుడు జరగబోయే పరీక్షలు డిఎస్సి కానీ తర్వాత జస్ట్ అంటుంటారు, సార్ మాకు అసలు ఒకటే మార్క్ సార్, అసలు ఆ ఒక్క మార్క్ వస్తే మా లైఫ్ మరో విధంగా ఉండవు అని చెప్తారు. కాబట్టి ఆ ఒక్క మార్క్ ఎందుకు పోతుంది, నీ పక్కన్న వాడికి ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా మనం వీక్షించి అంటే దాదాపుగా ఇతనికి ఏ ప్రభావం, ఏ సంఖ్య యొక్క ప్రభావం, న్యూమరాలజీ 1 నుంచి 9 వరకు సంఖ్యలు, 1 నుంచి 9 వరకు గ్రహాలు, ఇటు సంఖ్యా విధానం చూసుకోవాలి, అటు గ్రహ విధానం చూసుకోవాలి. కాబట్టి 2 మిక్స్ చేసుకొని మనం ఇస్తేనే వాళ్ళకు లైఫ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ సార్నాప నుండి మాట్లాడుతున్నానండి. అవునా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు, నేను ఒక ఇంటీరియర్ కాంట్రాక్టర్ని. హలో చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అది గుర్తులేదండి, కాకపోతే నా ఏజ్ మ్యారేజ్ డేట్ చెప్పండి సార్. మ్యారేజ్ డేట్ చెప్పండి, పర్వాలేదు. మ్యారేజ్ డేట్ కూడా గుర్తులేదండి. ఓకే, రాజు గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా మీరు అప్గ్రేడ్ అవుతారని తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి అయితే నేను స్టార్ట్ చేసి బిజినెస్ అంటే బిజినెస్ కాంట్రాక్ట్ అండి. ఇందులో సీనియారిటీ ఎక్కువ లేదు. ఇది నా దగ్గర వర్క్ నేర్చుకుని వాళ్ళందరూ బాగా డెవలప్ అవుతున్నారు, బట్ నేను డెవలప్ అవ్వట్లేదు. అన్నింటిలో సీనియర్ మొత్తం అందరు నా దగ్గర సహాయం తీసుకోవడం జరుగుతుంది, బట్ డెవలప్మెంట్ మాత్రం లేదు. నేను ఎక్కడైతే దొంగలు అక్కడే ఉన్నట్లే ఉంది. తప్పకుండా అండి. రాజు గారు ఓకే, రాజు గారు రామకృష్ణ గారు తెలియజేస్తారండి. ఒకటి మీరు నేను చెప్పేది ఏంటంటే మీ పేరును కరెక్షన్ ఇస్తాను సార్, మీకు కరెక్షన్ అనేది కంపల్సరీ ఇస్తాను. కాకపోతే మీరు మా దగ్గరికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళండి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు నా దగ్గరకు వస్తే మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళను కూర్చోబెట్టి అసలు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు అడుగుతాను. ఎప్పుడు ఆనందం కలిగింది మీకు, అంటే మీకు ఎప్పుడు ఆనందం, మీరు హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అయ్యారు, అప్పుడు ఆ డేట్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటాను. ఎప్పుడు మీరు బాధపడ్డారు, ఆ డేట్ని క్యాలిక్యులేషన్ ఇస్తాం. ఇవన్నీ టోటల్గా తనకు జరిగిన సంఘటనలు నేను తీసుకొని అతనికి నేను 2-3 సంఖ్యాశాస్త్ర విధానంలో 3 క్వశ్చన్స్ అనేది ఇస్తాను. వాటిని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా ఏం బాధపడొద్దండి. నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని ఒక నెంబర్ ఇచ్చి ఐసీయూలో పెడతాను. అంటే ఇప్పుడు మనకు పెన్సిలిన్ ఇంజెక్షన్ కొందరికి పడుతుంది, కొందరికి పడదు. అది కొంచెం జస్ట్ డాక్టర్ గారు లైట్గా టెస్ట్ చేస్తారు. అది ఒకవేళ బాగుంది అనుకుంటే మొత్తం ఫుల్గా ఇచ్చేస్తారు. అందుకే ఈ సంఖ్యాశాస్త్రంలో నెంబర్స్ కూడా ఆచితూచి జాగ్రత్తగా ఇవ్వాలండి. ఎందుకంటే ఈ సంఖ్యలకు బాగా పవర్ ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. మనం అనుకుంటాం ఈ సంఖ్యలు మనల్ని ఏం చేస్తాయి అనుకుంటాం, కానీ ఈ సంఖ్యలు టోటల్గా మన లైఫ్ను కింద పడిస్తుంది. కాబట్టి వాళ్ళని ఐసీయూలో పెట్టి వాళ్ళకి ఏ నెంబర్ ఇస్తే బాగుంటుందని కూడా నేను చర్చించి వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చేసి
ఐసీయూలో పెట్టేసి మళ్ళీ 3 months ఆఫ్టర్ 3 months తర్వాత నా దగ్గరకు వస్తే మంచి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఈ 4 months 3 months కోర్సు రాస్తున్నప్పుడు మీకు జరిగిన అనుభవాలు, సంఘటనలు, హ్యాపీనెస్, సాడ్, బాధగా ఎప్పుడు పడతారు, ఇవన్నీ కూడా టిక్ చేయమని చెప్తున్నాను. కాబట్టి ఆ సంఖ్య అంటే ఆ డేట్లను నేను నా దగ్గరికి వస్తే ఫిల్టర్ చేస్తాను. వాటిలో ఫిల్టర్ చేసేసి మంచి సంఖ్యలకు, మంచి నెంబర్స్కు మనం కరెక్ట్గా ఆ మూలాన్ని దొరకబెట్టేసి నెంబర్ ఇస్తే వాళ్ళు అసలు వెనక్కి తిరిగి చూడరండి. 100% వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. యాక్చువల్గా నాకు జరిగిన మిరాకిల్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వస్తున్నారండి. మంచి రిజల్ట్స్ పట్టుకుపోతున్నారు, బ్యూటిఫుల్ రిజల్ట్. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేరని ఎటువంటి సంకోచం వద్దండి, మీరు నా దగ్గరికి రండి, మీకు మంచి లైఫ్ అనేది ఇస్తాను. చాలా మంది అంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా దగ్గరే అసలు ఎట్లా చూడగలుగుతారు, మాకు మ్యారేజ్ కాలేదు, తర్వాత ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఇవన్నీ ఎట్లా చూస్తాడని ఒక ఫీలింగ్ రావచ్చు. కాబట్టి నేను దీనిలో మంచి సమస్యలకు మంచి చక్కటి పరిష్కారాన్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి వారు ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ ఉంటే తెలియజేస్తారా అండి? ఓకేనమ్మా. రాజ్ కుమార్ గారికి చిన్న కరెక్షన్ ఇస్తానండి. రాజ్ కుమార్ గారు RAJU రాజు కుమార్ అని పెట్టుకోండి. రాజు అనే పేరు 4 అక్షరాలు మీకు సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మనం రోజుకి ఎన్ని పూటలు తింటామండి? 2 లేదంటే 3 యాక్చువల్గా. అయితే ఈ అబ్బాయి పేరు ఎట్లా ఉందంటే రోజు ఒక పూట కూడా తినడానికి స్ట్రెంత్ లేదు, అంత స్టామినా లేదు, ఆ పేరులో అంత అక్షరాలలో బలం లేదు. కాబట్టి రాజు అని చిన్న చిన్న పేర్లు పెట్టుకోవద్దండి. రాజు, రమేష్, చిన్న రవి, సురేష్, ఇవి చిన్న ఈ పేర్లు పెట్టుకోవద్దు. నాని కానీ ఇంకా రకరకాల 2 అక్షరాల పేర్లు, లావణ్య కానీ, అనుష కానీ, మౌనిక కానీ, ఇవన్నీ చిన్న అక్షరాల పేర్లు అసలు ఎవ్వరికి కూడా పిల్లలకి పేర్లు పెట్టకూడదు. కాబట్టి రాజు అనే పేరును రాజు కుమార్ గా చేస్తున్నాను. దీంట్లో కరెక్షన్ కూడా ఇస్తున్నాను. RAJU రాజు, KWUMAAR కుమార్, రాజ్ కుమార్. 32 నంబర్ వస్తుంది. వెల్ సెటిల్. ఈ 5 నంబర్ అనేది మీకు వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, తర్వాత చదివే కానీ చక్కటి పొజిషన్. బుధుడు మంచి గ్రహాధిపతి అండి, మీకు మంచి ఉన్నత స్థాయికి తీసుకొస్తాడు అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు లక్కీ నంబర్ వచ్చేసి 16 అండి. ఈ 16 అనేది మీకు అదృష్ట సంఖ్య. తర్వాత లక్కీ డేస్ వచ్చేసి మంగళవారం తప్ప అన్ని రోజులు కూడా మీకు మంచిగా కూడా చెప్పడం జరిగింది. తర్వాత లక్కీ కలర్ వచ్చేసి గ్రీన్, సిమెంట్ అండ్ వైలెట్ కలర్స్ అనేది చక్కటి అదృష్టాన్ని తీసుకొస్తాయి. కలరు స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ. ఇది మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కేసుకోండి సరిపోతుంది. తర్వాత డైరెక్షన్ వచ్చేసి నార్త్ అనేది కూడా అదృష్టమైన దిక్కుగా మీకు చెప్పవచ్చు. ఆల్ ద బెస్ట్ రాజ్ కుమార్ గారు. ఈ కాడ నుండి మీరు రాజ్ కుమార్ అనే పేరును నేమ్ ప్లేట్ లో ఇంటి ముందట డిస్ప్లే చేసుకోండి, విజిటింగ్ కార్డ్స్ కొట్టించుకోండి. మీకు బైక్ ఉంటే బైక్ మీద రాసుకోండి, కార్ ఉంటే కార్కు రాసుకోండి. రాసుకోవడం వల్ల ఎంతమంది ఆ పేరును చూస్తే అంత వైబ్రేషన్స్ మీకు వస్తుంది. ఈ ఉచ్చారణ శక్తి రాయడం ద్వారా మీకు అనేక రకమైన సమస్యల నుండి, మెంటల్ గా రిలీఫ్ నుండి, అంటే రిలీఫ్ అనేది వచ్చేసి మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని కూడా నేను కోరుతున్నానమ్మా. ఆల్ ద బెస్ట్. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పారు మీ దగ్గరకు వచ్చి మంచి ఫలితాలు పొందిన వారిది సక్సెస్ స్టోరీ ఒకటి తెలియజేస్తారా అండి? ఓకేనమ్మా, తప్పకుండా అమ్మా. చాలా మంది అమ్మా నా దగ్గర అసలు సక్సెస్ స్టోరీస్ లకు కుదవలేదండి. అసలు యాక్చువల్ గా అసలు వాళ్ళకు లేడీస్, చాలా మంది లేడీస్ నా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే శ్రీవాణి గారు అండి, శ్రీవాణి గారికి కరెక్షన్ ఇచ్చాను. వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాక్చువల్ గా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె నా దగ్గరికి వచ్చి సార్ నేను చదువుకున్నాను, ఒక MSc దానికే చేసింది ఆ అమ్మాయి. నేను MSc చేశానండి. నాకు మా ఆయన గారు సాఫ్ట్వేర్ రంగంలో అతనికి ఒక 30 నుండి 40,000 లోపు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నానండి. కానీ నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి. నేను బయటికి వెళ్తానంటే మా ఆయన గారు వద్దంటున్నారు. ఇంట్లోనే నేను సంపాదించేవాడిని ఉన్నాను కదా, మీరు ఎందుకు బయటికి వెళ్ళడం, మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకుందాంలే అన్న ఫీలింగ్ లో తను వద్దని చెప్పాడు. ఆమె వాళ్ళ తల్లిగారింటికి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిందండి. హైదరాబాద్ ఇక్కడికి అమీర్పేట్కు చర్మాస్ అక్కడికి వచ్చేసిందండి ఆఫీస్కి. ఆమెకు చక్కటి కరెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇంట్లోనే కూర్చొని వాళ్ళ అపార్ట్మెంట్ లో అందరినీ చీటీపాటల్లాగా తీసేసుకొని వాళ్ళ అపార్ట్మెంట్ లో కనీసం ఒక 20-30 ఫ్యామిలీస్ ఉంటాయండి. వాళ్ళ ద్వారా వేసేసి చిట్టీలు తీసేస్తుంది. ఆమె చిట్టీలు తీసేసి రెగ్యులర్ గా వాళ్ళ భర్త 30,000 సంపాదిస్తే ఈమె నెలకి వచ్చేసి 45,000 ఎబో సంపాదిస్తుంది ఒక మంత్. అంత చక్కటి కరెక్షన్ ఇచ్చానండి. డబ్బులు కట్టేవాళ్ళు కూడా అంత వెల్ ఎడ్యుకేటెడ్స్, VVIPs ఉన్నారు దాంట్లో. వాళ్ళ ఉండే కాలనీ అపార్ట్మెంట్స్ లో వాళ్ళది వచ్చేసి బళ్ళారి అండి, కర్ణాటక స్టేట్. తర్వాత కావ్య రెసిడెన్సీ 104 ఫ్లాట్ నెంబర్ వచ్చేసి కావ్య రెసిడెన్సీలో ఉంటారండి. ఈమె నంబర్ ఇవ్వడం కొంచెం కుదరదండి, ఎందుకంటే లేడీస్ కొన్ని ప్రాబ్లమ్. ఎందుకంటే నేను చాలా మందికి నంబర్స్ ఇస్తున్నాను. ఆ నంబర్స్ ఇస్తే ఏం చేస్తున్నారంటే హెవీగా విసిగిస్తున్నారు.
అంటే కాలర్స్ ఇలా జరిగింది మీరు అంటే వాళ్ళకు ఫోన్ చేసి ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క ఆత్మహత్య అంటే మామూలుగా మీరేంటండి ఇలా నమ్ముతున్నారు ఇటువంటి నమ్మొచ్చునా అని వాళ్ళకు రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే నెగటివ్ ఫీలింగ్స్ వాళ్ళను నింపుతున్నారు. అంటే వాళ్ళకు రియల్ జరిగింది కాబట్టి వాళ్ళు 100% వాళ్ళకు తేల్చి చెప్తున్నారు. 100% ఇది జరుగుతుంది సార్, మాకు మంచి నెంబర్స్ ఇచ్చారు, ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉండి ఇప్పుడు ఒక 30-40,000 ఎబో ఎందుకు సంపాదిస్తున్నానని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళకు కూడా తెలుసండి ఈ న్యూమరాలజీ అనేది గొప్ప సబ్జెక్ట్ అండి, విశ్వంలో ఉన్న సబ్జెక్టులలో గొప్పది. మనం సంఖ్యలు, అంకెలు, కూడికలు, తీసివేతలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయనుకుంటున్నారు? సంఖ్యాశాస్త్ర పరంగానే. సంఖ్యలు లేనిది మానవుడు లేడండి. యాక్చువల్గా జీరోను కనిపెట్టింది చాలా మంది, ఆర్యభట్ట లేనిది అసలు ఈ సంఖ్య మామూలుగా ఈ మ్యాథ్స్ అనేది లేదు. అసలు ఈ మ్యాథ్స్ అనేది సంఖ్యలు ఎంత డెవలప్ అయిందండి మన అభివృద్ధి. కొన్ని మిసైల్స్ నడవడానికి ప్రోగ్రామింగ్ చేస్తారు. ఆ ప్రోగ్రామింగ్స్ ఏ డేట్లలో, ఏ టైంలలో, ఏ నెంబర్స్లలో చేస్తారనేది అది మీకు అందరికీ తెలుసు. కాబట్టి సంఖ్యలతోనే మనం సహవాసం చేస్తున్నాం. మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ పడుకునే వరకు సంఖ్యలతోనే టోటల్గా మనం లైఫ్ను వాటికి అర్పిస్తున్నాం. కాబట్టి సంఖ్యలు మన జీవితంలో చాలా చక్కటి ఉపయోగాలు ఉంటాయని కూడా నేను చెప్తున్నాను. రైట్, మరో కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ అండి. అవునా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నాది 30/12/1979 అండి. ఓకే, 30/12/1979. మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా భవిష్యత్తు ఎట్లుంటుందని. అవునా, ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నానండి. ఓకే, మ్యారేజ్ అయిందా అండి? మ్యారేజ్ అయిందండి, ఒక బాబు నాకు. ఓకే దాంట్లో ఓకే, ఎంత బాబు అండి? చిన్న బాబా? బాబా అండి, చిన్న బాబా 3.5 years. ఓకే, ఓకేనండి. తప్పకుండా అండి, మీ పేరులో ఎలాంటి కరెక్షన్ చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది రామకృష్ణ నిహాన్ గారు తెలియజేస్తారండి. రైట్ అండి. ప్రవీణ్ కుమార్ గారు 30/12/1979 అంటే అసలు యాక్చువల్గా 30 తారీఖులో పుట్టిన వాళ్ళు మహా మేధావులు అని కూడా చెప్పొచ్చు. వీళ్ళకు ఉద్యోగం కానీ, కీర్తి కానీ, ప్రతిష్టలు కానీ అన్నీ ఉంటాయమ్మా. దీనిలో చదువు కూడా బాగుంటుంది. వీళ్ళకి కొంచెం ఒక మంచి స్టేజీ అంటే ఒక న్యూమరాలజీ పరంగా ఒక మంచి కరెక్షన్ ఇస్తే ఇప్పుడు వాటర్ ఆయన లైఫ్లో ఎట్లా ఉందంటే 3/5 కాంబినేషన్. అసలు గ్రహాలు కూడా అతనికి ఫేవర్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఆ గ్రహ పరిస్థితులు కూడా అతని వైపు చాలా చక్కటి రెమెడీస్ ఇచ్చే విధంగానే చూస్తున్నాయి. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ అనే పేరులో PRAVEN ప్రవీణ్ కుమార్ అనే పేరులో 18 అనేది విలయ తాండవం చేసే నంబర్ వచ్చిందమ్మా. 18 అంటే రక్తం కారుతున్న చంద్రుడు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, శ్రీలంక ఎప్పుడు హెవీగా అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతోని పోరాడుతూనే ఉంటారు. వీళ్ళు ప్రవీణ్ కుమార్ అనే పేరులో కూడా 18 నంబర్ ఉండడం వల్ల ఏదో ఒక సమస్యతోని పోరాడుతున్నారు. అంటే ముందుకు వెళ్ళలేక, వెనుక వెళ్ళలేక, ఒక స్టెబిలిటీగా, ఒక మధ్యస్థంగా కొన్ని సంవత్సరాలుగా అదే వ్యవస్థలో పనిచేసుకుంటూ ఉండడం ద్వారా అనేక రకమైన సమస్యలు వీళ్ళకు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆ 18వ నంబర్ను రూపుమాపుదాం. అప్పుడు ఆయన లైఫ్ చాలా చక్కగా ఉండే అవకాశాన్ని ఇక్కడ మనం ఇస్తున్నాము. ప్రవీణ్ కుమార్ లో PRAVEN ప్రవీణ్ KUMARR కుమార్ అనే పేరును 50 times మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి. PRAVEN KUMARR కుమార్ అని చెప్పేసి రోజు డైలీ 50 times రాసుకోండి. 50 days రాసుకోండి. మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి. రిపీట్ కోర్స్ చేసుకోండి. మీకు అదృష్టం అనేది చాలా చక్కగా ఉందండి. ఒకటి దీంట్లో మీ లైఫ్లో ఒక విషయం మాత్రం నేను కరెక్ట్గా చెప్తున్నాను. మీరు డెవలప్ అయ్యే ముందు కూడా చెడు మాత్రం ఒకటే వేలో ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు నేను చెప్పిన విషయాన్ని 100% జరిగే తీరుతుంది. నా వాక్చాతుర్యం, నా నోటి వాక్కు కూడా అలా ఫలిస్తుంది. అదే మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంటే చెడు మీతోని సహవాసం చేసి వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే చెడును పక్కన పెట్టి ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళండి. ఎందుకంటే మీకు హింట్ అదే, చెడు మంచి రెండు కలిసి మీరు ప్రయాణం చేస్తుంటారు. అప్పుడు ఆ పని చెడు అని తెలిసినా కూడా దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. ఇది మనం చేస్తే తప్పు ఉంటుంది అని ఒక మీకు ఫీలింగ్ కలిగితే వదిలేసేయాలి. వదిలేస్తే మీరు మంచి స్థాయికి, అంటే ఐశ్వర్యం అనేది, స్టార్ అనేది భగవంతుడు మనకు 3 సార్లు ఇస్తాడండి. ఆ 3 సార్లు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి.
లక్ష్మీదేవిని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అది మనకు జీవితకాలం ఉంటుంది. ఒక 10 రూపాయలు సంపాదించే వారికి నా అంత నా అంత ధీరుడే లేడు అని ఒక ఫీలింగ్ వస్తుంది కొన్ని డబ్బులు కాకపోతే ఇప్పుడు మామూలుగా స్విచ్ బుడ్డుని చూడండి, ఒకసారి అంటి పెడితే ఒకసారి వెలుగు జిమ్మి ఆరిపోతుంది. కాకరి వత్తి చూడండి నెమ్మదిగా నిదానంగా కాలుకుంటూ వెళ్తుంది. దానికి ఉన్నంత ఓర్పు మానవ జీవితంలో ఉండాలి. ఉంటేనే మంచి సఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి మీరు మంచిని తీసుకెళ్ళండి, మీతో పాటు మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే న్యూమరాలజీ ప్రకారంగా కొంతమంది ఇప్పుడు నంబర్ ఫింగర్స్ ని కూడా సజెస్ట్ చేస్తున్నారు. మరి వాటి ధారణ వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? ఓకేనమ్మా, నేను వాళ్ళ జాతకాన్ని బట్టి నేను మామూలుగా రింగ్స్ అనేది నేను జాతక ప్రకారం నెంబర్స్ వేసి ఇస్తున్నానండి. వాళ్ళ జాతకాన్ని బట్టి అసలు వాళ్ళకి ఇప్పుడు మేము 16 గళ్ళు ఇస్తామండి. ఆ 16 గళ్ళల్లో కూడా వాళ్లకు ఏ గ్రహ ప్రభావం ఏ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, ఏది ఉచ్చ స్థితిలో ఉంది, ఏది నీచ స్థితిలో ఉంది, దానికి తగ్గట్టుగా నెంబర్స్ ఏవి ఇవ్వాలి అని చెప్పేసి నేను రత్నధారణ అంటే రత్నాలు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అంటే డబ్బులు అనేది ఎవరికైనా చాలా దొరకట్లేదండి. ఎందుకంటే చాలా కష్టపడితే కానీ ఈ రోజులలో డబ్బులు సంపాదించలేకపోతున్నారు. ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళు అసలు ఏం చేసుకుంటారు అంటే ఒక గోల్డ్ లేని పరిస్థితి ఈ రోజులలో. ఎవరు కొంటారండి గోల్డ్? అర్ధలం వచ్చేసి ఒక 15-20 వేలు ఉండొచ్చు నాకు తెలిసి. దాన్ని కొనడం, మళ్ళీ రత్నానికి ఇంత ఖర్చు, ఇవన్నీ హెవీ రిస్క్. ఇవన్నీ చేసినా కూడా ఫలితం వస్తుందో రాదో అనే ఒక సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి దీన్ని రెమెడీ ఏంటంటే మన దగ్గర రింగ్ అంటే దానిలో నెంబర్స్ ఉంటాయండి. నేను ఉత్తరాఖండ్లో మా వర్క్ షాప్ ఉంది, అక్కడ మేము చేయించి డైరెక్ట్గా తీసుకొని ఇస్తాం. చాలా మంది మా క్లయింట్లకు చెప్పడం ఏంటంటే చాలా మంది మాకు చాలా ఆర్డర్స్ చేశారండి. వాళ్ళకి ఈ మంత్లో ఆల్మోస్ట్ ఈ మంత్లో మీకు అందజేస్తామని కూడా మేము కోరుకుంటామండి. ఆల్ ద బెస్ట్ అండి. ఇప్పుడు మనం చూస్తే జ్యోతిష్య ప్రకారంగా పేర్లు పెడుతూ ఉంటారు, మన న్యూమరాలజీ ప్రకారంగా కరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అంటే పుట్టిన పిల్లలకు ఏది సరి అయినది అని అంటారు? పేరు పెట్టే విషయం మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడంటే న్యూమరాలజీ అభివృద్ధిలోకి వచ్చిందమ్మా. పూర్వం జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది, ఆస్ట్రాలజీ కూడా చాలా గొప్పది. కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాబుకు ఏ అక్షరంతోని పేరు పెడితే బాగుంటుంది అని అయ్యగారులను సంప్రదించాలి. ఫస్ట్ అయ్యగారులను సంప్రదించేసి వాళ్ళకి ఏ అక్షరం అయితే బాగుంటుందో ఆ అక్షరాన్ని నా దగ్గరికి తీసుకురావాలి. అది తీసుకొస్తే నేను టాలీ చేస్తాను, ఈ అక్షరం బాబుకి సరిపోతుందా లేదా, ఆస్ట్రాలజీ చూపించుకున్నారు, న్యూమరాలజీ పరంగా సరిపోతుందా లేదా అని చూసి పిల్లలకు చక్కటి పేర్లు పెట్టి వాళ్ళ భవితను బంగారుమయం చేయవచ్చు. ఎందుకంటే పిల్లలేనండి మెయిన్గా. ఇప్పుడు మనం ఇప్పుడు పిల్లలు మామూలు అసలు యాక్చువల్గా సృష్టి ధర్మం చూడండి. పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాటి కోసం ఎన్నో పూజలు చేస్తున్నారు. కొందరు పిల్లలు పుట్టాక వాళ్ళకు మంచి పేర్లు అనేది ఇవ్వడం లేదు. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. మనం పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్న పేర్లను పెడితే వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పెరుగుతారు. మనం ఏదైనా పాపకు కానీ ఏదైనా ఫిట్స్ కానీ ఇంకా జ్వరం కానీ ఇంకేదైనా పెద్ద పెద్ద హెవీ జబ్బులు కనుక వస్తే మనం అన్ని పనులు వదిలేసుకొని మన జాబు కానీ వదిలేసుకొని అసలు మనకు తినడానికి టైం దొరకకుండా అక్కడ వేచి ఉండవలసిన హాస్పిటల్లో పరిస్థితి ఎన్నో చూశానండి. ఎందుకంటే పేర్లు చక్కగా పెట్టారు. వీళ్ళకి పేర్లు పోవడం వల్లనే అనేక రకమైన సమస్యలు, ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకసారి పేరు పెట్టిన వాళ్ళకి వ్యత్యాసం చూడండి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పిల్లలకి అదృష్టమైన పేర్లు పెట్టండి. మన లైఫ్ ఫ్యూచరు, మన వంశాన్ని మోసేది వాళ్ళు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రులకు, నా దగ్గరకు వచ్చే ప్రతి తల్లిదండ్రులకు అందరికీ చెప్తున్నానండి, పిల్లలకి సఖ్యత గల పేర్లను పెట్టండి. వాళ్ళ అభివృద్ధికి ఆటంకం లేకుండా బంగారు భవిష్యత్తును వాళ్ళకి ప్రసాదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి, మీ టైం ని స్పెండ్ చేసి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూస్తారు కదండి, ఇది ఈనాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మీరు కూడా మీ పేర్లో చిన్న కరెక్షన్ చేసుకుని లక్కీ టైమ్ కి వెల్కమ్ చెప్పాలి అని అనుకుంటే రామకృష్ణ నిహాన్ గారిని సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.